తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును గాక. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండం చేత అతనిని మనుషులకు తగులు దెబ్బల చేత అతన్ని శిక్షింతును గాని అంటున్నాడు. ఎందుకని మనము పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడే ఎంతో శిక్షణ అనుభవించారు కదా, మనము కూడా అంతే. మనము పాపం చేసినప్పుడు నరుల దండం చేత వారిని శిక్షిస్తాను కానీ వారిని దూరం చేయను అంటున్నాడు. నరుల దండం అంటే నరులు ఏ విధముగా దండింపబడుతూ ఉన్నారో ఆ దండం చేతనే నేను వారిని శిక్షిస్తాను కానీ అతన్ని దూరం చేయను అంటున్నాడు. కాబట్టి మనము మన తండ్రి అయిన దేవుణ్ణి మనము హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మనల్ని ఈ విధముగా ఆశీర్వదిస్తాడు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, మన దేవుణ్ణి, సర్వశక్తి అయిన దేవుణ్ణి దేవుడిగా ఆశ్రయిస్తారో, దేవునిగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో వారిని దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు. నేను వారికి తండ్రినై ఉంటాను, వారి నాకు కుమారులై ఉంటారు అంటున్నాడు. నేను వారికి తండ్రినై ఉండడం అంటే ఇంకా మనకు అంత భాగ్యం. అది దేవుడే మనకి తండ్రిగా ఉంటే, మనకి ఇంకా సర్వశక్తి గల దేవుడు మనకి తండ్రిగా ఉంటే మనకి ఏం లోటు ఉంటుంది? ఆయన సమస్తము మనకి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు కనుక మనము ఆయన బిడ్డలముగా ఎల్లవేళలా జీవిద్దాము. ఆయనను మనం తండ్రిగా ఆరాధిద్దాము, సేవిద్దాము, గణపరుద్దాము. అలాగే నా కుమారుడై ఉండును అంటున్నాడు. ఎవరైతే ఆయనను తండ్రిగా సేవిస్తారో వారు దేవుడు వారిని కుమారులుగా చేసుకుంటానంటున్నాడు. వారిని కుమారులుగా చేసుకుంటే ఒక తండ్రి కుమారుడికి ఏమేమి ఇస్తాడు? తనకు కలిగినదంతయు కుమారుడికే దానం చేస్తాడు. కుమారుడికి సమస్తము కుమారుడికి అనుగ్రహించడానికి వారి జీవితం అంతా కష్టపడతారు ఒక తండ్రి ఈ లోకము. కానీ మన సర్వశక్తి కలిగిన దేవుడిని మనం తండ్రిగా కలిగి ఉంటే అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతాడు దేవుడు. ఈ లోకంలో ఒక తండ్రి ఎంతవరకు ఇస్తాడో అంత లిమిట్ ఉంటుంది. సర్వశక్తి గల దేవునికి సర్వము అధీనంలో ఉంటుంది కాబట్టి మనకి ఏదైనాను అనుగ్రహిస్తాడు. ఆయన దీవెనలకు లిమిట్ ఉండదు. ఇంకా మనం ఏది అడుగుతామో అది తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. వీటన్నిటితో పాటు పరలోక రాజ్య భాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు. సౌలు ఆజ్ఞ మీరాడు, దేవుని కృప కోల్పోయాడు, దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. దేవుడే ఆయనని ఎన్నుకున్నాడు రాజుగా, కానీ దేవుని ఆజ్ఞ మీరాడు. మీరినప్పుడు ఆయన దేవుని కృప కోల్పోయాడు. అదే ఇక్కడ సంభాషిస్తున్నాడు దేవుడు. నేను సౌలు నాకు కలుగు చేసిన దండన అతనికి కలుగు చేయను అంటున్నాడు. ఎందుకని మనము ఆయన బిడ్డలముగా దేవుని స్వీకరించి ఆయన అడుగుజాడల్లో సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ దండనకు గురి చేయడు. ఒకవేళ తప్పు చేసిన నరులు శిక్షించే శిక్షణ మాత్రమే, కొద్దిపాటి శిక్షణ మాత్రమే వారికి ఇస్తాను కానీ సౌలుకి ఇచ్చిన దండన మాత్రం ఇవ్వను అంటున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవునికి కోపం రాకుండా, ఏర్పాటు చేసిన హద్దులు మేరకుండా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా కుమారుని వల్లే మనల్ని ప్రేమిస్తాడు, సర్వ సమృద్ధితో ఆశీర్వదిస్తాడు. అలాగే 89వ కీర్తన 26-27 కూడా, కావున నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. మనము ఎవరమైతే తండ్రిని తండ్రి, నా దేవా, నా రక్షకుడా అని ప్రార్థన చేస్తామో మనల్ని ఆయన తన కుమారులుగా చేసుకుంటాం మాత్రమే కాదు, మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని జ్యేష్ఠ పుత్రులుగా చేసుకుంటానంటున్నాడు. భూరాజులలో అత్యధికముగా వారిని హెచ్చిస్తానంటున్నాడు. ఎవరైతే దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకుంటారో భూమి మీద ఉన్న ప్రజల్లో మనల్ని మాత్రం తక్కువ చేయడు, మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రజల్లో, ఉన్నత స్థితిలో ఉన్న ప్రజల్లో మనకి కూడా సర్వ సమృద్ధిని ఇచ్చి
వారికి ఏమాత్రము తక్కువ కాకుండా మనల్ని కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఇచ్చేస్తాడు. ఎందుకంటే మనల్ని కుమారులుగా అంగీకరించారు కనుక. మనల్ని మన దేవుడు ఆయన కుమారులుగా మనల్ని అంగీకరించినప్పుడు సర్వ సమృద్ధిని మనకిస్తాడు. ఈ లోక తండ్రి ఇచ్చే అంత సమృద్ధి కంటే ఉన్నతమైన సమృద్ధిని ఇస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ లోకంలో తండ్రి చేయలేని కార్యాలన్నీ మన సర్వశక్తి కలిగిన దేవుడు మన ఎడలా చేస్తాడు. కాబట్టి మన దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతిద్దాము. మన తండ్రిగా ఆయన్ని చేసుకుని మనం ఆయన్ని ఆరాధిద్దాము. ఆయనకు మహిమార్థమై జీవిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు దేవా. ఈ ఉదయ కాలంలో బిడ్డలను మీరు ఆశీర్వదించి నైనా మీ అడుగుజాడల్లో మిమ్మల్ని తండ్రిగా చేసుకుని మీ సర్వ సమృద్ధిలో బిడ్డలు ఆశీర్వదింపబడినట్లు కృప చూపండి. కుటుంబాల్లో మీరు కృపను, క్షేమమును, నెమ్మదిని దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.